హాయ్ అండి, నేనైతే జీలకర్ర పొడి ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి కామెంట్లో. దోరగా కొంచెం బాండి పొయ్యి మీద పెట్టుకొని దోరగా వేపుకొని వేడి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ బౌల్లో వేస్తానండి. వేసిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి ఈ పొడి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ పొడి వల్ల మన జీలకర్ర పొడి వల్ల బిర్యానీ రైస్లో వేసుకుంటారు, మసాలా రైస్ అని చాలా రకాల రైస్లు చేసుకుంటారు కదా, ప్రతి ఒక్క దాంట్లో వేసుకుంటారండి. రసం చేసుకున్నప్పుడైనా పప్పుచారు చేసుకున్నప్పుడైనా తెరలేటప్పుడు కొంచెం వేసుకుంటే చాలా మంచి సువాసన వస్తుంది, బాగుంటుంది రసమైన ఏ అయినా సరే. అందుకని నేను ఇలా వేసి పెడతానండి. మేము మళ్ళీ మజ్జిగలో కూడా తాగుతామండి. మజ్జిగలో వేసుకొని తాగితే చాలా మంచిదండి. మజ్జిగ కూడా ఇష్టం కాని వాళ్ళకి ఇలా జీలకర్ర పొడి వేసి ఇవ్వండి, చక్కగా మంచి వాసన వస్తాయి కాబట్టి ఇష్టంగా తాగుతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కాదు. అందుకని నేనైతే జీలకర్ర పొడి ఇలా తయారు చేసి పెట్టుకుంటానండి. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.